నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. క్రౌడ్ సోర్స్ గ్లోబల్ రిసోర్స్ అయిన నంబియో విడుదల చేసిన తాజా హెల్త్ కేర్ ఇండెక్స్ 2026లో ఖతార్ మరోసారి ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోని టాప్ 20 దేశాల్లో తన స్థానాన్ని నిలుపుకుంది. ఖతార్ 73.6 స్కోర్తో 18వ స్థానంలో నిలిచి 2025 నాటి ర్యాంకును నిలుపుకుంది. అలాగే ఆరోగ్య సంరక్షణ వ్యయ సూచిక 2026లో ఖతార్ 134.2 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో ఖతార్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం, సేవల నాణ్యతలో పురోగతిని నమోదు చేసింది. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. ముఖ్యంగా ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంరక్షణ, ఆహార భద్రత తదితర అంశాలు ఖతార్ను ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టాయని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలు ఉన్న ఈ జాబితాలో టాప్ 20లో మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా నుండి ఖతార్ మాత్రమే చోటు సంపాదించుకుంది. హెల్త్ కేర్ ఇండెక్స్ 2026లో మొదటి 3 స్థానాలను తైవాన్ 86.5, దక్షిణ కొరియా 82.8 మరియు జపాన్ 80 దక్కించుకున్నాయి. గల్ఫ్ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 70.8 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచింది. ఒమన్, సౌదీ అరేబియా దేశాలు సంయుక్తంగా 62.2 పాయింట్లతో 53వ స్థానంలో, కువైట్ 58.6 పాయింట్లతో 66వ స్థానంలో నిలిచాయి. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలో ఒక మసాజ్ పార్లర్లో అనైతికత కార్యకలాపాలు పాల్పడుతున్న 5 విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్టు తెలిపారు. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ పార్లర్పై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి నెల మధ్యలో రమాదాన్ ప్రారంభం కానున్నందున యూఏఈలో ఉన్న ఇండియన్ స్కూల్స్ ఫైనల్ పరీక్షలకు సంబంధించి వివిధ షెడ్యూల్స్ను రూపొందిస్తున్నాయి. పాఠశాల సమయాల్లో మార్పుల నుంచి టీచింగ్ స్టాఫ్ వర్కింగ్ అవర్స్లోనూ మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా బోర్డు లేదా ప్రమోషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలు రమాదాన్ ఉపవాసం సమయాలు, ఇతర షెడ్యూల్ గురించి ఏడాది ముందుగానే స్కూల్స్ ప్లాన్ చేసుకున్నట్లు పలువురు పేరెంట్స్ తెలిపారు. స్ప్రింగ్ టేల్ స్కూల్ దుబాయ్లో రమాదాన్ సమయాలను ప్రతిబింబించేలా పరీక్ష క్యాలెండర్ కంటే స్కూల్ వేళలను సర్దుబాటు చేయడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. పరీక్ష షెడ్యూళ్లు పవిత్ర మాసం స్ఫూర్తిని గౌరవిస్తాయని ప్రిన్సిపాల్ డేవిడ్ జోన్స్ చెప్పారు. రమాదాన్కు అనుగుణంగా స్కూల్ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముగిసేలా తాము ప్లాన్ చేసుకున్నామని, అలాగే ఎగ్జామ్ సమయాల్లోనూ ఇదే టైం షెడ్యూల్ను ఫాలో అవుతామని తెలిపారు. పరీక్షలు ఫిబ్రవరి 16 మరియు మార్చి 11 మధ్య ఉంటాయని, ఈద్ మార్చి 19 లేదా 20 వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. జేమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు సీఈఓ లలిత్ సురేష్ మాట్లాడుతూ రమదాన్ దగ్గర పడడానికి ముందే పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయబడుతుందని అన్నారు. సడన్ మార్పులకు తక్కువ ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. విద్యా క్యాలెండర్కు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుందని తెలిపారు. సాధారణంగా ఒక సంవత్సరం ముందుగానే ఎగ్జామ్ తేదీలను కేహెచ్డీఏ ఖరారు చేస్తుందని, వాటిని ముందుగానే స్కూల్ డైరీలో ముద్రిస్తామని వెల్లడించారు. అయితే పరీక్షా తేదీలు మారకపోయినా రమదాన్ సందర్భంగా ప్రత్యేకంగా సమయపాలన ఉంటుందని అజ్మాన్లోని వుడ్లెమ్ పార్క్ స్కూల్ ప్రిన్సిపల్ భాను శర్మ తెలిపారు. ముందుగానే నిర్ణయించిన ఎగ్జామ్ డేట్స్ మారవని, కానీ రమదాన్ సమయంలో పనివేళల్లో మార్పులుంటాయని వెల్లడించారు. కువైట్ వెలుపల పనిచేస్తున్న అంతర్జాతీయ మాదక ద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లో ప్రమేయం ఉన్న 2 భారతీయ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కైఫాన్ మరియు జువైక్ నివాస ప్రాంతాల్లో రైడ్స్ సమయంలో అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ సమయంలో భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి సుమారు 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెంథాఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల నుంచి సమాజాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్స్ సంబంధిత నేరాల్లో పాల్గొనే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాయల్ ఒపేరా హౌస్ మస్కట్లో జరిగిన స్టార్టప్ కంపెనీల మీటప్ కార్యక్రమానికి ఒమానీ ప్రామిసింగ్ స్టార్టప్ల ప్రోగ్రాం గౌరవ అధ్యక్షుడు హిజ్ హైనెస్ సయ్యద్
బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023 మరియు 2025 మధ్య విజయం సాధించిన స్టార్టప్ కంపెనీల సక్సెస్ విధానాలను ప్రదర్శించారు. సక్సెస్ కంపెనీలను తయారు చేయడంలో ఒమానీ ప్రామిసింగ్ ప్రోగ్రాం ద్వారా అందించే ప్రోత్సాహకాల ప్రభావం తెలిపారు. ఒమానీ స్టార్టప్ల సంఖ్య 205 సంస్థలకు చేరుకుందని గణాంకాలు వెల్లడించాయి. వాటి మొత్తం మార్కెట్ విలువ సుమారు $395 మిలియన్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ ఆర్థిక రంగాల్లో ఒమానీ యువతకు 549 ఉద్యోగ ఆఫర్లను అందించారు. వేడుక సందర్భంగా ఒమానీ ప్రామిసింగ్ స్టార్టప్ల కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. విజయం సాధించిన స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు తమ ఆలోచనలను, వాటిని ఆర్థిక విజయాలుగా మార్చడంలో దోహదపడిన అంశాలపై వివరించి ఆకట్టుకున్నారు. అనంతరం సక్సెస్ స్టార్టప్ కంపెనీలకు స్మారక బహుమతులను అందజేశారు. బహ్రెయిన్లో యూనిఫైడ్ డిజబిలిటీ సర్వీస్ ప్లాట్ఫామ్ కోసం పార్లమెంట్లో ఎంపీలు డిమాండ్ చేశారు. వారికి అవసరమైన సేవలు, ఉపాధి తదితర అంశాల్లో ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేయడానికి జాతీయ స్థాయిలో ఒక ఆన్లైన్ వేదిక అత్యవసరమని ఎంపీలు ప్రతిపాదించారు. వికలాంగుల సేవల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి మరియు తమ అభ్యర్థనలను సమర్పించేందుకు ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఉండాలని ఎంపీలు సూచించారు. ఎంపీలు మమ్దూహ్ అల్ సలేహ్, అబ్దుల్ వాహిద్ కరాటా, లిల్వా అల్ రుమాహి మరియు మునీర్ షెరూర్లతో కలిసి ఎంపీ జలీలా అలవి ఈ ప్రతిపాదనను పార్లమెంట్లో సమర్పించారు. వికలాంగుల కోసం సేవలు, వారి ఉపాధి మరియు పునరావాసానికి సంబంధించి ఒక యూనిఫైడ్ జాతీయ వేదిక ఏర్పాటు అవసరాన్ని వివరించారు. వికలాంగ ఉద్యోగార్థులను కార్మిక మంత్రిత్వ శాఖ మరియు సివిల్ సర్వీస్ బ్యూరోకు అనుసంధానించే జాతీయ స్థాయిలో యూనిఫైడ్ వేదిక లేకపోవడం వల్ల వారు ఉపాధి పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ ప్రతిపాదనలో ఎంపీలు వివరించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.